2026 ఈ సంవత్సరం జియో పాలిటిక్స్లో ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. మనం సాధారణంగా యుద్ధం అనగానే బాంబులు, మిసైల్స్, తుపాకులు అనుకుంటాం. కానీ రాబోయే రోజుల్లో యుద్ధం కేవలం భూమి కోసం జరగదు, నీళ్ళ కోసం జరుగుతాయి. మీరు చాలాసార్లు వినే ఉంటారు, థర్డ్ వరల్డ్ వార్ విల్ బి ఫాట్ ఓవర్ వాటర్ అని. ఆ మాట నిజమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ని డిమాండ్ చేస్తుంది. మాకు గంగా నది నీళ్లు కావాలి, మా వాటర్ మాకు ఇవ్వాల్సిందే అని పట్టుపట్టింది. 2026లో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఒక హిస్టారిక్ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అవ్వబోతుంది. అదే గంగా వాటర్ ట్రీటీ. గత 30 సంవత్సరాలుగా సైలెంట్గా ఉన్న ఈ ఇష్యూ ఇప్పుడు సడన్గా ఎందుకు తెరపైకి వచ్చింది? బంగ్లాదేశ్లో గవర్నమెంట్ మారాక వాళ్ళ ప్రవర్తనలో ఎందుకింత మార్పు వచ్చింది? ఒకవైపు మన సిలిగురి కారిడార్ని కట్ చేస్తామని బెదిరిస్తూనే, ఇంకోవైపు మాకు నీళ్ళు ఇవ్వండి అని అడగడం వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? అసలు ఫరాకా బ్యారేజ్ దగ్గర ఏం జరుగుతోంది? 2026లో మోడీ గవర్నమెంట్ తీసుకోబోయే నిర్ణయం బంగ్లాదేశ్ భవిష్యత్ని ఎలా మార్చబోతుంది? ఈ రోజు వీడియోలో ఇండియా బంగ్లాదేశ్ మధ్య రాజుకున్న ఈ వాటర్ కాన్ఫ్లిక్ట్ గురించి, దాని వెనుక ఉన్న డీప్ జియో పాలిటిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, ది డెడ్ లైన్ 2026. ముందు అసలు ఏం జరిగిందో హిస్టరీలకు వెళ్దాం. 1996లో అంటే సరిగ్గా 29 ఏళ్ల క్రితం ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాన్ని గంగా వాటర్ షేరింగ్ ట్రీటీ అంటారు. అప్పట్లో దేవగౌడ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారు ఉన్నారు. ఇద్దరు కూర్చొని రాబోయే 30 ఏళ్ల పాటు మనం గంగా నది నీళ్లు ఎలా పంచుకోవాలి అనే దాని మీద సంతకాలు చేశారు. ఆ 30 ఏళ్ల గడువు 2026తో ముగిసిపోతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్కి టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే 1996లో ఉన్న ఇండియా వేరు, 2026లో ఉన్న ఇండియా వేరు. ఇప్పుడు మనకి నేషన్ ఫస్ట్ పాలసీ ఉంది. మన జనాభా పెరిగింది, మన నీటి అవసరాలు పెరిగాయి. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఇప్పుడు మన ఫ్రెండ్ షేక్ హసీనా అధికారంలో లేరు. అక్కడ మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు యాంటీ ఇండియా స్టాన్స్ తీసుకున్నారు. ఇలాంటి టైంలో ఇండియా ఆ ట్రీటీని రెన్యూ చేస్తుందా లేక కొత్త కండిషన్స్ పెడుతుందా అని ఢాకాలోని పాలకులు వణికిపోతున్నారు. ఆల్రెడీ మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు నెగోషియేషన్ గురించి హింట్ ఇచ్చారు. అంటే చర్చలు మొదలయ్యాయి. కానీ ఈసారి చర్చలు అంత ఈజీగా ఉండవు. ఎందుకంటే బంగ్లాదేశ్ మనల్ని ఒకవైపు శత్రువులా చూస్తూ ఇంకోవైపు ఫ్రెండ్లా సహాయం అడుగుతుంది. ఈ డబుల్ గేమ్ ఇండియాకి నచ్చడం లేదు. నెంబర్ 2, ఫరాకా బ్యారేజ్ మ్యాథమెటిక్స్. అసలు ఈ గొడవ అంతా ఒకే ఒక్క పాయింట్ దగ్గర జరుగుతుంది. అదే వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫరాకా బ్యారేజ్. గంగా నది హిమాలయాల్లో పుట్టి ఉత్తర భారతదేశం మొత్తం ప్రవహించి వెస్ట్ బెంగాల్లోకి వస్తుంది. అక్కడ ఫరాకా దగ్గర మనం ఒక డ్యామ్ కట్టాం. అక్కడి నుంచి నది 2 పాయలుగా విడిపోతుంది. ఒకటి హుగ్లీ నదిగా కోల్కతా వైపు వెళ్తుంది, ఇంకోటి పద్మా నదిగా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మ అంటారు. ఇప్పుడు 1996 ట్రీటీ ప్రకారం నీళ్లు ఎలా పంచుకుంటారో చూద్దాం. దీనికి ఒక ఫార్ములా ఉంది. సంవత్సరం మొత్తంలో గొడవ ఉండదు, కానీ లీన్ సీజన్లోనే అసలు సమస్య. అంటే జనవరి 1 నుంచి మే 31 వరకు. ఈ టైంలో ఎండలు మండిపోతాయి, నదిలో నీళ్లు తగ్గిపోతాయి. అప్పుడు ఫరాకా దగ్గర ఎంత నీళ్లున్నాయో కొలుస్తారు. దీన్ని క్యూసెక్కుల్లో లెక్కిస్తారు. ఒకవేళ ఫరాకా దగ్గర 70,000 క్యూసెక్కుల్లో కంటే తక్కువ నీళ్లు ఉంటే చెరో సగం పంచుకోవాలి. ఒకవేళ 70,000 నుంచి 75,000 మధ్యలో ఉంటే బంగ్లాదేశ్కి ఖచ్చితంగా 35,000 క్యూసెక్కుల్లో నీళ్ళు ఇవ్వాలి. మిగిలింది ఇండియా వాడుకోవాలి. ఒకవేళ 35,000 కంటే ఎక్కువ ఉంటే ఇండియా 40,000 క్యూసెక్కులు తీసుకొని మిగిలింది బంగ్లాదేశ్కి వదిలేయాలి. ఇక్కడ ఇండియా ఎంత జాలి చూపిస్తుందంటే మన జనాభా 140 కోట్లు, బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లు మాత్రమే. అయినా సరే కష్టకాలంలో కూడా మనం వాళ్ళకి 50% నీళ్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. ప్రపంచంలో ఏ దేశం కూడా తన పక్క దేశానికి, అది కూడా చిన్న దేశానికి, ఇంత వాటా ఇవ్వదు. చైనా అయితే బ్రహ్మపుత్ర నది మీద డ్యాములు కట్టి ఇండియాకి చుక్క నీరు రాకుండా చేస్తుంది. కానీ ఇండియా మాత్రం బంగ్లాదేశ్ బతకాలని 30 ఏళ్లుగా నీళ్లు ఇస్తూనే ఉంది. నెంబర్ 3, బంగ్లాదేశ్ యాటిట్యూడ్. ఇండియా ఇంత చేస్తున్నా బంగ్లాదేశ్ నుంచి మనకు దక్కుతుందేంటి? గత కొన్ని నెలలుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు చూడండి. ఇండియా అవుట్ అని క్యాంపెయిన్స్ చేస్తున్నారు. భారతీయ వస్తువుల్ని బ్యాన్ చేయండి అని పిలుపునిస్తున్నారు. కొంతమంది బంగ్లాదేశ్ లీడర్స్ అయితే ఇండియాకి ఉన్న చికెన్ నెక్ కారిడార్ని కట్ చేసి 7 సిస్టర్స్ని వేరు చేస్తామని పబ్లిక్గా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి అర్థమవుతుందా వాళ్ళు ఎవరితో పెట్టుకుంటున్నారో? గంగా నది మీద కంట్రోల్ ఇండియా చేతిలో ఉంది. మనం అప్పర్ రిపేరియన్ స్టేట్. అంటే నది మన దగ్గర పుట్టి మన దగ్గర నుంచే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మనం జస్ట్ ఫరాకా గేట్లు పూర్తిగా మూసేస్తే బంగ్లాదేశ్లో కరువు వస్తుంది, వ్యవసాయం ఆగిపోతుంది, తాగడానికి నీళ్లు దొరకవు. అలాగే వర్షాకాలంలో గేట్లు మొత్తం ఎత్తేస్తే బంగ్లాదేశ్ మొత్తం మునిగిపోతుంది. అంటే బంగ్లాదేశ్ యొక్క లైఫ్ అండ్ డెత్ ఇండియా చేతిలో ఉంది. అలాంటి దేశంతో పెట్టుకొని మీ కారిడార్ని కట్ చేస్తామని మాట్లాడడం ఎంత అవివేకమో మీరే ఆలోచించండి. 2026లో ట్రీటీ రెన్యువల్ టైంలో ఇండియా ఈ పాయింట్స్ అన్నిటినీ రైజ్ చేస్తుంది. మేము మీకు నీళ్ళు ఇస్తుంటే మీరు మాకు వ్యతిరేకంగా టెర్రరిస్టులను పెంచుతారా?
మా బార్డర్లో అలజడి సృష్టిస్తారా అని ఇండియా ఖచ్చితంగా నిలదీస్తుంది. నెంబర్ 4 క్లైమేట్ చేంజ్ అండ్ వాటర్ క్రైసిస్. ఇక్కడ పాలిటిక్స్ పక్కన పెడితే నేచర్ కూడా ఒక పెద్ద వార్నింగ్ ఇస్తుంది. 1996లో ఉన్న గంగానది వేరు, 2026లో ఉన్న గంగానది వేరు. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లో మంచు కరుగుతుంది, ఎండలు పెరిగిపోతున్నాయి, నదిలో నీటి ప్రవాహం తగ్గుతుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మన రైతులకే నీళ్లు సరిపోవడం లేదు. మన రైతులు నీళ్ల కోసం అల్లాడిపోతుంటే మనం తీసుకెళ్లి బంగ్లాదేశ్కి ఫ్రీగా నీళ్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఇప్పుడు ఇండియాలో వస్తుంది. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు కూడా దీనికి ఒప్పుకోవడం లేదు. ముందు మా రైతులకు నీళ్లు కావాలి, ఆ తర్వాతే బంగ్లాదేశ్ అని ఆమె క్లియర్గా చెప్తున్నారు. ఇంకోవైపు తీస్తా నది గొడవ కూడా ఉంది. బంగ్లాదేశ్కి తీస్తా నీళ్లు కూడా కావాలట. అక్కడ చైనా ఎంటర్ అయ్యి నేను డ్యామ్ కట్టిస్తా, ఇండియా నీళ్లు ఇవ్వకపోతే నేను చూసుకుంటా అని బంగ్లాదేశ్ని రెచ్చగొడుతుంది. కానీ బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చైనా అప్పు చేస్తుంది, డ్యామ్ కడుతుంది, కానీ నీళ్లు ఇవ్వలేదు కదా. నీళ్లు రావాల్సింది ఇండియా నుంచే. సో చైనా మాటలు నమ్మి ఇండియాతో గొడవ పెట్టుకుంటే చివరికి నష్టపోయేది బంగ్లాదేశ్ రైతులే. నంబర్ 5 మొహమ్మద్ యూనస్ స్ట్రాటజీ. బంగ్లాదేశ్ లీడర్ మొహమ్మద్ యూనస్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చుండొచ్చు, కానీ పాలిటిక్స్లో ఆయన స్ట్రాటజీ ఇండియాకి నచ్చడం లేదు. ఆయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు స్విఫ్ట్ రిజల్యూషన్ కావాలి, ట్రీటీని వెంటనే రెన్యూ చేయాలి, మాకు ఎక్కువ నీళ్లు కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. కానీ డిమాండ్ చేసే పొజిషన్లో వాళ్ళు లేరు, రిక్వెస్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు. 2026లో ఇండియా ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ది సాఫ్ట్ అప్రోచ్, పాత ట్రీటీని యథార్థిగా కంటిన్యూ చేయడం. దీనివల్ల బంగ్లాదేశ్ హ్యాపీగా ఉంటుంది, కానీ మన రైతులు నష్టపోతారు. ప్లస్ బంగ్లాదేశ్ యాంటీ ఇండియా యాక్టివిస్ట్ని మనం కంట్రోల్ చేయలేం. సెకండ్ది హార్డ్ అప్రోచ్, ట్రీటీని పూర్తిగా మార్చేయడం. మా జనాభా పెరిగింది, మాకు నీళ్లు కావాలి, సో మీకు ఇచ్చే వాటా తగ్గిస్తామని చెప్పడం, లేదా మీరు మా సెక్యూరిటీకి గ్యారంటీ ఇస్తేనే నీళ్ళు ఇస్తామని కండిషన్ పెట్టడం. మోడీ గవర్నమెంట్ ట్రాక్ రికార్డ్ చూస్తే వాళ్ళు నేషన్ ఫస్ట్ అప్రోచ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. పాకిస్తాన్ విషయంలో ఇండస్ వాటర్ ట్రీటీని కూడా ఇండియా రీనెగోషియేషన్ చేస్తుంది. రక్తం మరియు నీళ్లు కలిసి ప్రవహించలేవు అని ఇండియా ఆల్రెడీ చెప్పేసింది. సేమ్ డైలాగ్ ఇప్పుడు బంగ్లాదేశ్కి కూడా వర్తిస్తుంది. మా మీద కుట్రలు చేస్తూ మా నీళ్లు తాగుతామంటే కుదరదు అని ఇండియా గట్టిగా చెప్పబోతుంది. నెంబర్ 6 చైనా ఫ్యాక్టర్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండియా నీళ్లు ఇవ్వకపోతే బంగ్లాదేశ్ ఏం చేస్తుంది? వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తామని బెదిరిస్తారు, లేదా చైనా సహాయం తీసుకుంటామంటారు. కానీ ఇంటర్నేషనల్ కోర్టులో తీర్పు రావడానికి 20 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు బంగ్లాదేశ్ ప్రజలు దాహంతో ఉండగలరా? లేదు. చైనా బ్రహ్మపుత్ర నది మీద టిబెట్లో పెద్ద డ్యామ్ కడుతుంది. దానివల్ల ఇండియాకి బంగ్లాదేశ్కి ఇద్దరికి నష్టమే. సో బంగ్లాదేశ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క నేచురల్ ఫ్రెండ్ ఇండియా. చైనా అనేది ఒక వెడ్డి వ్యాపారి మాత్రమే. 2026లో జరగబోయే ఈ ట్రీటీ కేవలం ఒక కాగితం మీద సంతకం కాదు, ఇది సౌత్ ఏషియా పవర్ బ్యాలెన్స్ని డిసైడ్ చేస్తుంది. బంగ్లాదేశ్ గనక తన పద్ధతిని మార్చుకోకపోతే ఇండియా తన వాటర్ పవర్ని చూపించాల్సి వస్తుంది. అప్పుడు ఢాకాలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఫైనల్గా కంక్లూజన్కి వద్దాం. నీరు అనేది ప్రాణాధారం, దాన్ని పంచుకోవడం మానవత్వం. ఇండియా 30 ఏళ్లుగా ఆ మానవత్వాన్ని చూపిస్తూనే ఉంది. తన సొంత కడుపు మార్చుకొని పొరుగువాడికి అన్నం పెట్టింది. కానీ ఆ పొరుగువాడే మన ఇంటికి కన్నం వేయాలని చూస్తుంటే ఇంకా ఎంతకాలం మనం మంచితనంతో ఉంటాం? 2026 అనేది ఇండియాకి ఒక టెస్ట్. మనం మన రైతుల ప్రయోజనాల్ని కాపాడుకుంటామా, లేక డిప్లొమసీ పేరుతో మళ్ళీ త్యాగం చేస్తామా? నాకైతే అనిపిస్తుంది ఈసారి ఇండియా టఫ్గానే ఉంటుంది. బంగ్లాదేశ్కి క్లియర్గా మెసేజ్ ఇస్తుంది, నీళ్లు కావాలంటే ఫ్రెండ్షిప్ ఉండాలి, శత్రుత్వం పేరుతో దాహం తీర్చుకుంటామంటే కుదరదు అని. మీకేమనిపిస్తుంది? ఇండియా గంగా వాటర్ ట్రీటీని రెన్యూ చేయాలా, లేక బంగ్లాదేశ్కి ఇచ్చే నీటి వాటాని తగ్గించాలా? చైనా మాటలు వింటున్న బంగ్లాదేశ్కి ఇండియా ఎలా బుద్ధి చెప్పాలి? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న క్వశ్చన్, రీసెంట్గా ఇండియా ఏ దేశానికి బ్రహ్మోస్ మిసైల్ని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది? ఇది మన డిఫెన్స్ హిస్టరీలో ఒక మైల్ స్టోన్. ఆప్షన్స్: ఏ వియట్నాం, బి ఫిలిప్పీన్స్, సి ఇండోనేషియా, డి అర్జెంటీనా. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి హార్ట్ సింబల్ ఇస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీప్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. జై హింద్.